ప్రతి ఒక్కరూ బాగుండాలన్న మంచి ఆశయంతో రత్తయ్య విద్యా సంస్థలను స్థాపించి నాణ్యమైన విద్య అందిస్తున్నారన్నారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్. హైదరాబాద్ కొండాపూర్లో జరిగిన నిజాంపేట్ విజ్ఞాన్ బోర్ట్రీ స్కూల్ 29వ వార్షికోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సంతోషం అంటే మనిషిని అర్థం చేసుకోవడమని, సమస్యలకు పరిష్కారం చూపడమని చెప్పారు. విజ్ఞాన్ రత్తయ్య ఇతరుల సంతోషం కోసం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. నాకు 40 సంవత్సరాల స్నేహం. వారు విద్యారంగానికి ఈ 2 రాష్ట్రాల్లో కాకుండా బయట రాష్ట్రాల్లో కూడా చేశారు. ఈ 2 రాష్ట్రాల్లో ముఖ్యంగా వారు చేసిన సేవ ఎనలేని సేవ. అది వారి తర్వాత మళ్ళీ అమ్మాయి రుద్రమ్మ అదే బాటలో ముందుకు వెళ్తూ ఈ హైదరాబాద్లో విద్యా సంస్థల నిర్వహణ బాధ్యత తీసుకుని మా పిల్లలకి యాన్యువల్ డే సందర్భంగా మీరు వచ్చి మా పిల్లల్ని కాస్త ఉత్తేజపరచాలి అని అడిగింది. కాదనగలిగేది ఏం లేదు. అందులో ఉత్తేజపరచగలిగామా లేదా అనేది వేరే విషయం, అది వినవాళ్ళు నిర్ణయించుకుంటారు. బేసిక్ స్లోగను గ్లోబల్ స్టాండర్డ్స్ అండ్ ఇండియన్ వాల్యూస్. అంటే మనం ఈ పిల్లల్ని ప్రపంచానికి సరిపడా, పోటీకి సరిపడా తయారు చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కూడా వాళ్ళకి తెలియజేయాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశలోనే విజ్ఞాన్ స్కూల్స్ గత 46 ఏళ్ళ నుంచి నిర్వహిస్తున్నాం. మిగతా స్కూల్స్కి, మిగతా సంస్థలకి రోల్ మోడల్గా ఉంటుంది. మొదటి నుంచి రోల్ మోడల్గానే ఉంది. మా సంస్థలు చూసే చాలా సంస్థలు కూడా స్థాపించారు 2 రాష్ట్రాల్లోనూ, తెలంగాణలోను, ఆంధ్రప్రదేశ్లోను. అందరికీ తెలిసిందే, మొట్టమొదటి రెసిడెన్షియల్ కాలేజీ గుంటూరు వడ్లమూడిలో స్థాపించారు. ఆ తర్వాతనే 400-500 కాలేజీలు ఈ రాష్ట్రాల్లో, 2 రాష్ట్రాల్లో ఏర్పాటు చేయటం మా నుంచే వచ్చింది. విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థులు విజ్ఞానంలో విద్యాభ్యసించి వారు మంచి స్థానాల్లో కేవలం ఇంజనీరింగ్లోనే కాదు, మెడిసిన్లోనే కాదు, మీరు ఏ ప్రొఫెషన్ చూసుకున్నా, పాలిటిక్స్ అయినా, ఎంటర్టైన్మెంట్ అయినా, మీడియా, ఇలా ఏ ప్రొఫెషన్లో అయినా, బిజినెస్, అన్నిట్లోనూ విజ్ఞాన విద్యార్థులు ముందుంటూ వచ్చారు. దానికి కారణం ఇక్కడ మంచి అకాడమిక్ రిగర్ ఉంటుంది. పిల్లల్ని ముఖ్యంగా ఉద్దేశించి వారు ఎవరైతే మనం ఏదైతే పొందగలిగామో, మనం ఏదైతే సొసైటీ నుండి తీసుకున్నామో అది ఎప్పటికీ మనం మర్చిపోకూడదు. మనంతటా మన ప్రొఫెషన్ ద్వారా అవనియండి, లేకపోతే పర్సనల్గా అయినా వీ హ్యావ్ టు వర్క్ టు గివ్ ఇట్ బ్యాక్ టు ద సొసైటీ. అలానే చైర్మన్ గారు కూడా పిల్లల యొక్క పేరెంట్స్ని ఉద్దేశించి కేవలం అకాడమిక్స్లోనే కాదు, వాళ్ళని అన్ని విధాలుగా తీర్చిదిద్దే విధంగా పేరెంట్స్, అకాడమిషియన్స్ ఇద్దరూ పాటుపడాల్సిన అవసరం.